కాంగ్రెస్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన నిన్న నుంచి జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ తీరు చాలా ఇష్యూస్ మీద పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. పొన్నాల లక్ష్మయ్య గారు, ముందు గ్లోబల్ సమ్మిట్ కంటే ముందు 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మామూలుగా 2 ఏళ్ల పాలన అంటే తక్కువ ఏం కాదు. చివరి ఇయర్ మొత్తం ఎన్నికల మీదనే పోతుంది, ఇంకొక 2 ఏళ్ళే మిగిలినట్టు అసలు లెక్కకు చూసుకుంటే. ఈ 2 ఏళ్ల పనితీరుని ఎట్లా చూస్తారు మీరు? ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పనితీరుని చూస్తే? 2 ఏళ్ల పనితీరు చెప్పుకోలేని దైన్య స్థితిలో ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇంకా అక్కడికి 2047లో 2 ఏళ్ల సంగతి చెప్పాల్సిన బాధ్యత ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అధికారంలోకి వచ్చింది. తెలంగాణను ఒక ఆదర్శవంతంగా దేశంలో ప్రపంచంలో అత్యంత ధనిక రాష్ట్రంగా చేస్తామని చెప్పడంలో తప్పులేదు. కానీ వాస్తవికంగా సాధ్యమవుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. అవును, ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టారు, మీరు ఒక్కటి కూడా చేయట్లేదు. మీకు తెలుసు మీరు చేయలేరని. కానీ దాని మీద పెట్టే ముందు ఆలోచించమని చెప్పడం తప్ప, మీరు చెప్పింది ఎందుకు చేయట్లేదు అనేది తప్ప. అంటే ఈడ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, మీరు చెప్తున్నట్టు ధనిక రాష్ట్రంగా ఉంది, మేము చేస్తాం అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత తెలిసింది మాకు అప్పులు ఉన్నాయి, లంక బిందెలు ఉన్నాయి అనుకోని వస్తే ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయి, అందుకోసం చేయలేకపోతున్నాం అంటారు. ఏం పిచ్చోళ్ళు మీరు, నేను ఇంకా వేరే భాష మాట్లాడదాం అనుకున్నా కానీ వద్దు. ఓహో, అధికారంలోకి వచ్చినాక ఇవన్నీ తెలిసినాయి. అధికారంలోకి వచ్చి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంత పెద్ద ధనిక రాష్ట్రం అవుతుందని చెప్పడానికి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు? ఈ మాట మాట్లాడిన వాళ్ళు ఆ మాట ఎట్లా మాట్లాడతారు? అంతేనా కదా? మీరు అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఆలోచించలేదని అంటున్నారు, ఇక్కడికి వచ్చిన తర్వాత అంత అప్పులు అంటున్నారు. అంటే కళ్ళు మూసుకొని రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఎన్నికల ముందు ప్రజల ముందుకు వచ్చారా? అంతే కదా. ఇప్పుడు కూడా ఇవన్నీ మర్చిపోవడానికి, ప్రజలు ఏమనకుండా ఉండడానికి, భవిష్యత్తులో బాగా చేస్తారు అని అనిపించుకోవడానికి చేసే ఎత్తుగడల్లో భాగంగా చేస్తున్నారా? అది అట్లాగే చేశారు, ఇది అట్లాగే చేశారు. అందుకో ఇది మీ వల్ల సాధ్యం కాదు. మీకు అర్థం కాలేదు, మీకు అవగాహన లేదు, అనుభవం లేదు. అహంకారంతో మాట్లాడే మాటలు, కాలయాపన చేసేది, బురదలు రాయేసి దాడదామనే మాటలు, ప్రజలను ఏ రకంగా నమ్మించాలి అనే ఉద్దేశమే అత్యధికంగా ఉంది. ఇవాళ చూడండి ఏం మాట్లాడతారమ్మా. ఇవి మేజర్ న్యూస్ పేపర్స్. ఇవాళ మొదటి రోజు ఏమిచ్చింది? ఒక పత్రిక ఏమో 3,97,500 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని. ఇంకో మేజర్ పేపరు, ఇంగ్లీష్ పేపరు, ఇది 2,50,000 కోట్లు. ఇంకో పేపరు ఇదేముంటుంది 1,80,000 కోట్లు. ఇంకో పేపర్ ఏముంటున్నది 1,88,000 కోట్లు అంటున్నది. అంటే ఈ సమాచారం ఇది ఎవరో మీరు చెప్తే తప్ప వాళ్ళకి విషయాలు ఎట్లా తెలుస్తాయి? అది కాదు. ఇప్పుడు ఎవరో ప్రభుత్వంలో ఉండి ఇది చెప్తేనే కదా తెలిసేది. అటువంటి అప్పుడు ప్రభుత్వమే ఇన్ని రకాలుగా మాట్లాడేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏమనాలి? మీరు చెప్పండి, నేను ఇంకా వేరే దాంట్లో పోను. ఈ ఒక్క విషయంలోనే ఇన్ని రకాలుగా ప్రచారం కావడానికి ఆస్కారం కారణమైన మీరు బాధ్యులు కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అందుకే అంటున్నా, అనుభవం లేదు, అవగాహన లేదు, అహంకారంతో చేసి ఎత్తుగడలు చేసే దాంట్లో ఉన్నారు. హెచ్ఐసిసి లాంటిది, హైటెక్స్ లాంటి ప్లేస్లు ఉన్నప్పుడు అక్కడ పెట్టకుండా టెంట్లు వేసి టెంపరీగా ఫ్యూచర్ సిటీలో టెంట్లు వేసి పెడుతున్నారు. మనకేం రాజధానులు లేనటువంటి ఏరియా కాదు, ఇంకొకటి కాదు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలో పెడుతున్నప్పుడు అక్కడ టెంట్లు వేసి పెడుతున్నారు అని ఆ ప్లేస్ మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు చేసేదే పటాటోపం. బయట నుంచి ఎవరు వచ్చారు, ఎవరెవరు వస్తున్నారు? అమ్మా, మీరు ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గరికి పోయి మాట్లాడారు? ఎవరైనా వచ్చారా? ఒక్కరు. 44 దేశాల ప్రతినిధులను కూడా అన్నారు. 44 దేశాలు కాకపోతే 60 దేశాల ప్రతినిధులు. ఎవరు వాళ్ళు? ఇంతకుముందు ఎవరు వచ్చారో తెలీదా? లిస్టు చూపించాలా? ఇగో గతంలో వచ్చిన వాళ్ళు. వీళ్ళకును ఆ వేదిక మీద కూర్చున్న వాళ్లకు ఏమన్నా ఉందా? పోలిక లేదంటారు. మీరు చూస్తే మంచిది. ఇది కూడా నేను సోషల్ మీడియాలో పెడతాను. గతంలో వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు, ఈసారి వేదిక మీద ఉన్నారు, అది నిర్ణయించాలి. ప్రజలు, మీడియా నిర్ణయించాలి. నేను పెడతాను. అందుకోసం అది విశ్లేషణ చేయమని కోరుతున్నాను. అంటే ఇది పటాటోపానికి తప్ప, పబ్లిసిటీకి తప్ప, వాస్తవానికి భిన్నంగా, దూరంగా, కాలయాపన కోసం, మళ్ళీ చెప్తా, బురదలు రాయేసి దాటడం కోసం, రోజులు గడపడం కోసం, గతాన్ని ప్రజలు
మర్చిపోయే విధంగా ఉమ్. ఇప్పుడేదో బాగా జరుగుతుందని ఆశ మీద ఉండే విధంగా చేసే ఎత్తుగడలు. అంతకు అంటే ఇక నన్ను ఏం చెప్పమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు దావోస్ కూడా పోయారు. దావోస్ కూడా పోయి వచ్చి పెట్టుబడులు వచ్చినాయి ఇన్ని తెలంగాణ రాష్ట్రంకి అని అన్నారు. అసలు అట్లాంటి పెట్టుబడులు ఆ ఎంఓయూలు ఏమన్నా గ్రౌండ్ అయితే అంటే చాలా ఏండ్ల నుంచి మీరు రాజకీయాలు దావోస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు మొదటి రోజే వచ్చిందని చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దావోస్ పోతే మాత్రం ఏమన్నది అది అంతే చెప్తారు కదా. ఇప్పుడు మొన్న పోయింది వచ్చింది ఎన్ని యూనిట్లు గ్రౌండ్ అయినా ఏమైనా చెప్పగలుగుతారా? సరే ఇంత తొందరగా కాలేదు, పరిస్థితులు ఉంటాయి, భూసేకరణ తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం ఉంటుంది. అయినా ఎవరు ఎంత భూమి సేకరించారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఆ ఒప్పందాలు పెట్టుకున్న వాళ్ళు, ఒప్పందాలు పెట్టుకున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి, గత చరిత్ర ఏమిటి, గతంలో ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, అవన్నీ తీస్తే బట్టలిప్పినట్టు అవుతుంది. అదే కదా ప్రాబ్లం. సారీ వేరే అనుకోదు. అంటే వీళ్ళు ఆ రకంగా ఉన్నారు వాళ్ళు. అంటే మా కోపం కాదు, తాపం కాదు, రాష్ట్రం అభివృద్ధి మీద మాకు దృష్టి లేదని కాదు, ఇవన్నీ చేసిన వాళ్ళం కాబట్టి, చూసిన వాళ్ళం కాబట్టి ఇది కాలయాపన చేస్తున్నారు, దాట వేస్తున్నారు అని చెప్పడానికి మాత్రమే ఇవన్నీ చెప్పారు. సీఎం గారు నిన్నటి రాక ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క అని అంటున్నారు. మీకు ఇదంతా చూస్తున్నప్పుడు నిజంగానే తెలంగాణలో ఈ సమ్మిట్ తర్వాత పెద్ద మార్పు రాబోతుంది అని అనుకుంటున్నారా? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు బాగున్నారు. నిన్నటిదాకా ఒక లెక్క, రేపటి నుంచి ఇంకో లెక్క. ఏంటిది అది? రాజకీయ లెక్కలు ఆయన మాట్లాడేది. మీరు అర్థం చేసుకోలే. పెట్టుబడుల గురించి కాదు, వచ్చే పైసల గురించి కాదు. ఇప్పటిదాకా ఇది చేసినాము, రేపటి నుంచి మీ కథ చెప్తా, నేను వేరే ఉన్నాయి చెప్తా అని ఏదో మరిపించడానికి చేసే ఎత్తుగడ నేను అర్థం చేసుకున్నాను. ఆయన ఒక వ్యక్తి, బాధ్యత, తర్వాత ఆయన చెప్పింది ఎప్పుడన్నా నిజమైందా? 89 కేసులలో ఉన్న పాలిటిషియన్, రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు దేశంలో? అందులో 79 కేసులు సీరియస్ అని నేనన్నది కాదు, ఏడీఆర్ వాళ్ళు అన్నారు. అది కూడా పెట్టాను నేను సోషల్ మీడియాలో, ఎందుకంటే సోషల్ మీడియా అయితే అందరూ చూస్తారు. చూశాను. అది ఎత్తుగడలు ఏదో చెప్పాలి కదా, చెప్తుంటాడు. ఓహో రేపు ఏమో ఉన్నదట, ఇంకేదో చెప్తాడట, ఆలోచించారు. మనమే చూస్తుంటాం కదా, అయ్యో ఏమో అన్నాడు కదా, ఏం చెప్తాడు. అది ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఇట్లా అనుకోరు. సమయం వాస్తవాల మీద దృష్టి పోకుండా చేయాలంటే అంతే కదా. థ్యాంక్ యూ సార్.